శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం మనలో ప్రతి ఒక్కొక్కరికి ఒక్కో సమస్య అనేది ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు చాలానే ఉంటాయి. అలాగే మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా అది వ్యాపారం, చదువు, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి ఇలాంటి ఏ ఒక్క సమస్య ఉన్నా బాధపడకండి. వెంటనే శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయానికి కాల్ చేసి గురూజీ శివరామరాజు గారిని కన్సల్ట్ అవ్వండి. మీ యొక్క సమస్య అనేది పరిష్కారం అవుతుంది. మా కాంటాక్ట్ నంబర్ 8854461114. ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, ఈ యొక్క మిథున రాశి వారికి ప్రేమలో శుభప్రదమని చెప్పుకోవాలి. మిథున రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం 12 ఏళ్ల కోరిక తీరుతుంది. అది ఏంటి, అలాగే మిగిలిన అంశాలు ఈరోజు దినఫలాల్లో ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ యొక్క మిథున రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి అనేది చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈరోజు మిథున రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం 12 ఏళ్ల కోరిక తీరుతుంది. అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం, గ్రహస్థితులు, దిన పరిణామాలు మిథున రాశి వ్యక్తుల యొక్క వ్యక్తిగత, కుటుంబ, ఉద్యోగ, ఆరోగ్య, ఆర్థిక, విద్య, ప్రేమ, ఆధ్యాత్మికత, సామూహిక సంబంధాల గురించి ఈరోజు దినఫలాల్లో ఏ విధంగా ఉందో చూద్దాం. అలాగే మీ పైన ఈరోజు శుక్ర గ్రహ ప్రభావం అత్యంత బలంగా ఉంటుంది. శుక్రుడు మీ యొక్క లగ్నానికి అధిపతి కాబట్టి శుక్రవారం మీకు చాలా అదృష్టప్రదంగా ఉంటుంది. చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడు. అది మీ యొక్క 5వ స్థానంలో ఉండి ఉద్యోగం, కీర్తి, విజయాలకు మార్గం సుగమం చేస్తుంది. గురుడు 7వ స్థానంలో ఉన్నందున సంబంధాలు, భాగస్వాములు బలపడతాయి. రాహు 6వ స్థానంలో ఉండి శత్రు నాశనాన్ని కలిగిస్తుంది. కేతు 12వ స్థానంలో ఉండి ఆర్థిక కోరికలను తీర్పుకు దోహదం చేస్తుంది. మొత్తం గ్రహ మండలిక పరిణామాల వల్ల మీరు గత 12 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మీ కోరిక నెరవేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే వ్యక్తిగత జీవితాన్ని చూస్తే గనక ఈరోజు ఉదయం నుండే మీరు సానుకూల శక్తితో నిండిపోతారు. మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఊహించని రీతిలో ఒక శుభవార్త మీరు వింటారు. సహనుకూల శక్తితో నిండిపోతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఊహించని రీతిలో ఒక శుభవార్త మీకు వస్తుంది. చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక కోరిక నెరవేరుతుందని హృదయంలో ఒక శాంతి కలుగుతుంది. కుటుంబంలోనూ మీరు ఆనందకరమైన వాతావరణం అనుభవిస్తారు. మీ మాటలకు విలువ కూడా పెరుగుతుంది. కుటుంబ జీవితాన్ని చూస్తే గతంలో తలెత్తిన చిన్న చిన్న విభేదాలు రోజు పరిష్కారం అవుతాయి. పెద్దలు మీ యొక్క నిర్ణయాలు గౌరవిస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులు బలంగా ఉంటాయి. సోదర సోదరి మనులతో అనుబంధం బలపడుతుంది. ఒక పాత కోరిక, ఉదాహరణకి స్వగృహం కొనడం కానీ, కుటుంబానికి గౌరవం తీసుకురావడం కానీ, లేదా పెద్దలకు ఇచ్చిన వాగ్వాదం నెరవేర్చుకోవడం కానీ, ఈ విధంగా చాలా కాలం నుండి, చాలా ఏళ్ల నుండి మీకున్నటువంటి ఒక పెద్ద కోరిక ఈరోజు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ వ్యాపార అంశాలను చూస్తే ఈరోజు మీ యొక్క కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు ఎన్నో ఏళ్లగానో ఎదురు చూస్తున్న కొత్త ఉద్యోగ అవకాశం లేదా వ్యాపారంలో పెద్ద ఆర్డర్, ఇటువంటి కోరిక చాలా ఏళ్ల నుండి మీకు ఉన్నట్లయితే గనక
ఆ కోరిక సహకారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క పనితనాన్ని ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటారు. వ్యాపారస్తులకి కొత్త భాగస్వాములు లభిస్తారు. ఇక ఆర్థిక స్థితిని గనక గమనిస్తే గత 12 ఏళ్లుగా ఆర్థికంగా ఎదురైన కష్టాలు లేదా ఒక పెద్ద కోరిక, ఉదాహరణకు గృహం కొనడం, భూమి కొనడం, వాహనం కొనడం, ఏదైనా ప్రాపర్టీస్ని కొనడం, అటువంటి కోరిక కనుక మీకు చాలా ఏళ్ల నుండి ఉన్నట్లయితే ఆ కోరిక నేడు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకస్మికంగా డబ్బు లభించే సూచనలు కూడా ఉన్నాయి. మీ యొక్క పెట్టుబడులు లాభాలు ఇవ్వటం మొదలు పెడతారు. అప్పులు తీర్చుకోగలుగుతారు. ఇక ఆరోగ్య విషయాన్ని గమనిస్తే గనక ఈరోజు ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మానసిక ఆందోళనతో కొద్దిసేపు అలసటగా అనిపించినా కానీ సాయంత్రానికి శక్తి తిరిగి వస్తుంది. పాత వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఇక విద్య విషయంలో విద్యార్థులకి చూస్తే గనక మిథున రాశికి చెందినటువంటి విద్యార్థులు ఈరోజు శుభ సమయం అని చెప్పుకోవాలి. గతంలో చేసినటువంటి కృషికి తగిన ప్రతిఫలాన్ని ఈరోజు మీరు పొందుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు ఒక విజయ వార్తను వింటారు. ఎవరో ఒకరు మీ యొక్క విద్యా భాగస్వామికి ఆర్థిక సహాయం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రేమ దాంపత్య విషయానికి కనుక ఈరోజు మిథున రాశి వ్యక్తులకి గమనిస్తే ఈరోజు మిథున రాశి వారికి ప్రేమలో శుభప్రదం అనేది చెప్పుకోవాలి. ప్రేమలో ఉన్నవారు ఒక కొత్త దశకి అడుగు పెడతారు. వివాహం వైపు ఉన్నవారు దాంపత్యంలో సౌఖ్యం పెరుగుతుంది. గతంలో వాయిదా పడిన ఒక వివాహ నిర్ణయం నేడు అవకాశం కూడా ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఈరోజు మీరు భగవంతుడి ఆశీస్సులతో స్పష్టంగా అనుభూతిని పొందుకుంటారు. ఇక ఆలయంలో ప్రత్యేక దర్శనం పొందే అవకాశాలు కూడా ఉంటాయి. మానసిక శాంతి కూడా పెరుగుతుంది. అలాగే సామూహిక జీవితానికి గనక ఈరోజు పరిశీలించినట్లయితే ఈరోజు మిథున రాశి వారికి కొత్త పరిచయాలు కలుగుతాయి. ఒక ప్రముఖ వ్యక్తితో పరిచయం మీ యొక్క జీవితంలో ఒక కీలకమైన మలుపు తిప్పబోతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, అలాగే పశుపక్షాదులకు దానం చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా పొందుకుంటారండి. హనుమాన్ చాలీసా, దుర్గాదేవి చాలీసా, శ్రీరామచంద్రమూర్తులను, సీతమ్మ దేవి వారిని ఆరాధించడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం మనలో ప్రతి ఒక్కొక్కరికి ఒక్కో సమస్య అనేది ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు చాలానే ఉంటాయి. అలాగే మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా అది వ్యాపారం, చదువు, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి ఇలాంటి ఏ ఒక్క సమస్య ఉన్నా బాధపడకండి. వెంటనే శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయానికి కాల్ చేసి గురూజీ శివరామరాజు గారిని కన్సల్ట్ అవ్వండి. మీ యొక్క సమస్య అనేది పరిష్కారం అవుతుంది. మా కాంటాక్ట్ నంబర్ 8854461114.